ఈరోజు ఇక్కడికి విచ్చేసిన పదవి విరమణ చేస్తున్న ప్రజా నాయకులకు అందరికీ సర్పంచ్కి అందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా, కూటమి నేతలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గత ప్రభుత్వంలో రాజ్యాంగం కల్పించిన అధికారాలను విస్మరిస్తూ స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని సర్పంచులుగా ప్రజల చేత ఎన్నుకోబడి 5 సంవత్సరాలు అష్ట కష్టాలు పడి ఒక్క పని కూడా మిమ్మల్ని గెలిపించిన మీ గ్రామ ప్రజలకు చేయలేక, కనీసం వీధి లైట్లు వేయాలంటే కూడా మీ జోబులలో డబ్బులు తీసి, మీ ఇంట్లో డబ్బులు తీసి ఖర్చు పెట్టిన వైనం మనం చూసాం. అలాగే ఒక ఊరికి సర్పంచ్ అంటే ఆ ఊరికే ప్రథమ పౌరుడు అయినప్పటికీ వాళ్ళకి ఎటువంటి అధికారాలు లేకుండా 15th ఫైనాన్స్కి సర్పంచులకి అనాదిగా వచ్చే డబ్బులు కూడా దారి మళ్లింపులు చేసి వాళ్ళని అష్ట కష్టాలు పెట్టిన ప్రభుత్వం గత ప్రభుత్వం. 22 నెలల క్రితం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు సంక్షేమం, ఇంకోవైపు అభివృద్ధి అంటూ సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని సంక్షేమం వైపు మళ్లిస్తూ మొట్టమొదటిగా 15th ఫైనాన్స్ నిధులు ఏవైతే సర్పంచులకి చేరాలో, ఏవైతే పల్లెలు పట్టణాలుగా మార్చాలంటే ఆ 15th ఫైనాన్స్ నిధులు చాలా అవసరం వాళ్ళకి అని చెప్పి తెలుసుకొని, అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన పంచాయతీరాజ్ మినిస్టర్గా అయినందువల్ల పల్లెలన్నీ పట్టణాలుగా వెలుగొందాలని చెప్పి భావించి మనం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా 15th ఫైనాన్స్ నిధులు ప్రతి ఒక్కరికి అకౌంట్లలో జమ చేయడం జరిగింది. దాని తర్వాత మీకు అందరికీ తెలుసు, మనకి కోవూరు కాన్స్టిట్యున్సీలో 82 పంచాయతీలు ఉంటే మన సర్పంచులు ఎంతమంది ఈరోజు ఇక్కడ ఉన్నా, మనకి సర్పంచులు లేని గ్రామాల్లో కూడా మనకి పార్టీలకు అతీతంగా ఆ గ్రామాలు బాగుపడాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో 82 పంచాయతీల్లో కూడా మనం అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు 2 సమానంగా మొదలు పెట్టాం. ప్రజలకి మనకు వచ్చే డబ్బుల్లో ఈసారి డ్రైన్లు వేస్తే వచ్చేసారి రోడ్లు, ఈసారి రోడ్లు వేస్తే వచ్చేసారి డ్రైన్లు, ఆ రకంగా. అలాగే మంచినీటి వసతులు, శ్మశానాలు, ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ రావడం జరిగింది. నాకు తెలిసినంత వరకు మన 82 పంచాయతీల్లో, అలాగే కోవూరులో కానీ 20 వార్డులో కానీ ఇవన్నీ దగ్గరలో కూడా ప్రతి దగ్గర మనం అధికారంలోకి వచ్చినాక అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. ఈ 2 ఏళ్లలోన కనీసం మీరంతా తృప్తిగా మీరు గెలిచిన వాళ్ళకి సాయం చేయగలిగాము అనే ఒక ధైర్యం, చేయగలుగుతున్నాము అనే ఒక ధైర్యం, మనం ప్రజలకు అన్యాయం చేయలేదు, మనల్ని గెలిపించిన వాళ్ళకి ఏదో ఒక చిన్న పనన్నా చేసిన తృప్తి మీకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రజాస్వామ్యానికి ఈ ప్రభుత్వం ఊతమిస్తుంది అని చెప్పి కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరూపించుకోవడం జరిగింది. ఇటువంటి కష్టకాలంలో సర్పంచులందరూ 5 సంవత్సరాలు ఎంతో కష్టపడి పనిచేసి ఈ 2 సంవత్సరాల్లో మిమ్మల్ని గెలిపించిన ప్రజలకు మీ వంతు మీరు కృషి చేసినందుకు మీకు అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరంతా
ప్రతి గ్రామానికి ప్రథమ పౌరులుగా ఈరోజు నేను ఒక ఎమ్మెల్యేగా మిమ్మల్ని సత్కరించుకోవాలి అని అనుకొని ఈరోజు మేబీ మీకు రేపు ఆఖరి రోజు అనుకుంటాను. సర్పంచ్ పదవి ముగిసిపోయింది అని చెప్పి ఎవరు దిగులు పడద్దు. రాబోయే రోజుల్లో కూడా నాయకులు అవ్వాలి అంటే పదవులు అవసరం లేదు. ఒక ప్రజలకి సేవ చేసే ప్రతి ఒక్కరూ నాయకులే. కాబట్టి మీరందరూ కూడా మీ ఊర్లలో తప్పకుండా ఇన్ని రోజుల మీ అనుభవంతో, ఎందుకంటే మీకు అందరికీ ప్రతి సర్పంచ్కి నా ఎమ్మెల్యే అనుభవం కన్నా మీ అనుభవమే ఎక్కువ. సుమారు ఇప్పటికి అది వరకు మేబీ నా అప్పుడు 3 సంవత్సరాలు, ఇప్పుడు ఒక 2 సంవత్సరాలు, కంప్లీట్గా ఈ 5 సంవత్సరాలు మీకే అనుభవం ఎక్కువ. కాబట్టి నాయకులుగా మీరందరూ నాకు అండగా ఉండాలని, మీ సర్పంచ్ పదవులు లేకపోయినా ప్రతి ఒక్కరు కూడా మీ గ్రామ సమస్యలు నా దగ్గరికి తీసుకురావాలని, నాతో పని చేయించుకోవాలని చెప్పి ఏ ఒక్కరు కూడా అమ్మ మా ఊర్లో ఈ సమస్య ఉంది అని చెప్పడానికి మీకు సర్పంచ్ పదవి అవసరం లేదు అని నేను చెప్తున్నాను. ప్రతి ఒక్క నాయకుడు నా దగ్గరకు వచ్చి ఈ పని ఉందమ్మా అంటే తప్పకుండా స్పందిస్తాము, తప్పకుండా చేస్తాము. ఒకవేళ అది నా పరిధిలో లేకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సీఎం గారితో మాట్లాడైనా సరే మనం తీసుకొస్తాం. మీకు అందరికీ ఈరోజు నేను ఒకటి చెప్పాలి. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన కోవూరు కాన్స్టిట్యున్సీకి ఎంతో ముఖ్యమైన ఖనిజ రిజర్వాయర్ను ఈరోజు బాగుపరచుకోవడానికి మనకి ఆ పనులన్నీ డెవలప్మెంట్స్ కోసం 48 కోట్లు శాంక్షన్ చేయడం. అలాగే ఉప్పుటేరు, ఇందుకూరుపేటలో, గంగపట్నంలో ఉన్న పల్లెపాడు ఈ మధ్య చూస్తుంటారు మీరు, వాళ్ళు శవాల్ని మోసుకుపోవడం ఏ రకంగా ఇచ్చేస్తారు. వాళ్ళు దాన్ని పెట్టక ముందే నేను సీఎం గారి దృష్టికి చాలాసార్లు తీసుకెళ్ళడం జరిగింది. ఆయన దాన్ని స్పందించి అది కూడా సుమారు 10 కోట్లు శాంక్షన్ చేశారు. అలాగే మన మైపాడ్ని పర్యాటక స్థలంలో, పర్యాటక రంగంలో ఒక భాగంగా చేయడానికి ఒక 5 కోట్లు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని కోవూరు కాన్స్టిట్యున్సీకి అట్లాగే జల్ జీవన్ మిషన్ కింద మనకి 22 కోట్లు శాంక్షన్ అయింది. సో ఇవన్నీ కూడా ఇంకా కొన్ని మండలాల్లో అయితే రోడ్లు, ఇప్పుడు అదే కొడలూరు మండలం అనుకోండి, ఇంకొకటి 2 రోడ్లు వేస్తే అయిపోతాయి. సో ఇలాగా సీసీ రోడ్డు పేరుతో, పల్లి పండుగ పేరుతో కూడా మనము ఆల్రెడీ 323 సీసీ రోడ్లు 17,07,00,000 రూపాయలతో ఈ 20 నెలల్లో చేసుకున్నాం. విలేజ్ హెల్త్ సెంటర్ క్లినిక్లు, అది ఏం చిన్న క్లినిక్లు కాదు, నేను చూశాను చాలా పెద్ద క్లినిక్లు. అవన్నీ కూడా ఒక్కొక్కటి 36 లక్షలు 40 లక్షలతో ఉన్న విలేజ్ హెల్త్ క్లినిక్స్ 47 బిల్డింగ్స్ మన కాన్స్టిట్యున్సీకి శాంక్షన్ అయ్యాయి. 14,76,00,000తో మనం అవి శాంక్షన్ చేయించుకున్నాం. అవన్నీ కూడా వేసుకుంటున్నాం. మీకు అందరికీ ఇదే కాకుండా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మానవతా దృక్పథంతో అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న వాళ్ళకి నేనున్నాను అంటూ కుటుంబ పెద్దగా నిలిచి మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు 800 మందికి 8 కోట్ల రూపాయలు సీఎం గారి కింద ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా ఇంకొక 55 చెక్కులు వచ్చినాయి. రేపే అవి కూడా మనం పంపిణీ చేసుకోబోతున్నాం. కాబట్టి ఇటువంటి ఒక మంచి ప్రభుత్వంలో మనం పనిచేస్తున్నాం. ఇది ప్రజల ప్రభుత్వం, పేదల ప్రభుత్వం. దీన్ని ఇలాగే మనం కొనసాగించాలి. ఈరోజు ఇప్పుడే మనం పొద్దున్నే పెన్షన్ ఇచ్చుకోవడం జరిగింది. అలాగే చేనేతల కోసం మనకి ఇప్పుడు 200 యూనిట్లు చేనేత కార్మికులకి ఫ్రీగా ఇవ్వడం జరిగింది. పవర్ లూమ్స్ వాళ్ళకి 500 యూనిట్లు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అది కూడా ఈ 1వ తేదీ నుంచే మొదలు పెట్టడం జరిగింది. మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న చేనేత కుటుంబాలకు అన్నిటికీ కూడా మనం ఆల్రెడీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఒక క్లస్టర్ని కూడా తీసుకురావడం జరిగింది 75 లక్షలతో. సో ఇవన్నీ కూడా ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మనం ఎన్నో చేసుకున్నాం. మీకందరికీ తెలుసు, ఎందుకంటే మీరు గ్రామ ప్రథమ పౌరులు కాబట్టి గ్రామాల్లో ఏం జరుగుతుందో
ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు 1వ తేదీకంతా మనం పెన్షన్ ఇస్తున్నామని. తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇవ్వడం జరిగింది. స్త్రీ శక్తి పథకం కింద దివ్యాంగుల దగ్గర నుంచి ప్రతి స్త్రీకి బస్సులో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించాం. అన్నదాత సుఖీభవ కింద 20,000 ప్రతి రైతు అకౌంట్లలో వేశాం. అలాగే ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేసి మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎక్కడైనా చిన్న చిన్న అవకతవకలు ఉన్నా కానీ మంత్రి గారు వచ్చిన తర్వాత సమీక్ష చేసిన తర్వాత అవన్నీ కూడా అందుబాటులోకి అందరికీ తేవడం జరిగింది. 24 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నాం అమానీతో సహా. గత ప్రభుత్వాల్లో చూసుకుంటే పోల్చుకుంటే 9 నెలలు 6 నెలలు కూడా రైతులకి దిక్కే లేకుండా పోయింది. యూరియా కరెక్ట్ గా ఇచ్చుకోవడం చేశాం. పట్టాదారు పాస్ పుస్తకాలు ప్రతి ఒక్కరికి రాజముద్రతో అందించగలిగా. ల్యాండ్ యాక్ట్ రద్దు చేసి అన్నిటికన్నా ముఖ్యంగా ఇరిగేషన్ కాలువలు ఇక్కడ ఉన్న సర్పంచులకు అందరికీ తెలుసు 20 సంవత్సరాల నుంచి కూడా కాలువలు రైతులు నానా తంటాలు పడుతుంటే ఎంతో మంది రైతులు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నా దగ్గరికి రావడం జరిగింది. అన్ని కాలువలు మనం తవ్వించుకున్నాం. ఈ రోజు ఏ రైతు కూడా నా దగ్గరకు వచ్చి అమ్మ మా కాలువలు తవ్వాలి అనే రైతే కోవూరు కాన్స్టిట్యూన్సీలో లేకుండా పోయారు. అంత మాత్రం మనం కాలువలని తవ్వుకొని వాళ్ళకి అండగా నిలబడిగాము. అలాగే మత్స్యకార భరోసా ఇవ్వడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చేశాం. కాబట్టి ఇవన్నీ ఒక ఎత్తైతే బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా కూడా మనం ఎన్నో సేవలు అందిస్తున్నాం. కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎంపీ లాడ్స్ తోటి అయితేనేమి, అలాగే బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా అయితేనేమి, సిఎస్ఆర్ ఫండ్స్తో అయితేనేమి ప్రతి ఒక్కటి అందరికీ అండగా నిలబడడం జరిగింది. ఇవన్నీ మనసులో పెట్టుకొని మీరందరూ కూడా మీ గ్రామాల్లో ఏం పనున్నా కూడా అది జరగదా అవుతుందా అది వేరే విషయం. ముందు నా దృష్టికి తీసుకురండి. అది మనం సహాయ శక్తిలా ప్రయత్నం చేస్తాం ప్రజలకు మంచి చేయడానికి, మేలు చేయడానికి. మనం ఉన్నది మనకు నాయకులుగా కాకుండా సేవకులుగా పనిచేస్తాం. ఈరోజు మీరందరూ ఇక్కడ ఉన్న సర్పంచ్ ప్రతి ఒక్కరు కూడా ఆ గ్రామాల కోసం పాటుపడాలని చెప్పి, పార్టీలకు అతీతంగా మీరు పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమానికి పిలవంగానే మిమ్మల్ని అందరినీ సర్పంచులందరినీ ఒకసారి చూడాలనిపించింది. కొంచెమంది చాలా బాధపడుతున్నారు. అయినా కూడా మీ హోదాలు పదవులు ఎక్కడికి తగ్గిపోవు. మీరందరూ ప్రస్తుతం మీ గ్రామాలకి నాయకులే. మీరు వాళ్ళకి పని చేస్తున్న రోజు మీ దగ్గరికి వస్తూనే ఉంటారు జనాలు. దానికి నాయకత్వం అవసరం లేదు. కాబట్టి అందరికీ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.